జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని సరైన వ్యూహంతో ఐపాక్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని, ఐపాక్ మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని ఐపాక్ టీం సరైన వ్యూహంతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమైనందున జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం మీద గుర్రుగా ఉన్నారని, వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? గతంలో రాజకీయ నాయకులు ఏవైనా సరే వ్యూహాల్లో తమంతట తామే తయారు చేసుకునేవాళ్ళు, దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు అండి. ఇప్పుడు ఏంటంటే బాగా కార్పొరేట్ పోకడలు వచ్చేసినాయి రాజకీయ పార్టీలకు కూడా. వీళ్ళకి రాజకీయ వ్యూహాలు, తర్వాత విధానాలు, తర్వాత మేనిఫెస్టో, ఇవన్నీ కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు బాధ్యత తీసుకుని ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ముందు ఏదన్నా కొన్ని విషాద సంఘటనలు సృష్టించడం, వాళ్ళ మీద దాడులు చేయించడం, ఆ దాడుల్ని ప్రజల్లో సానుభూతి కోసం వాడుకోవటం, ఇది చాలా కామన్ అయిపోయింది. అది జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి, తర్వాత ఇక్కడ మన తెలంగాణలో కూడా జరిగినాయి. ఇవి మామూలు అయిపోయింది. దాంతో ఇవాళ ఏం జరిగిందంటే, గతంలో 2019లో కొన్ని వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రూపొందించిన వ్యూహాలు ఫలించినవి. సానుభూతితో ఆయన 2019లో అధికారంలోకి రాగలిగాడు. అప్పుడు ఏంటంటే ఆయన కూడా అంతకుముందు అధికారంలో లేడు కాబట్టి ఆయన ఏది చెప్పినా జనం నమ్మారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను స్వర్గం సృష్టిస్తాను, నేను కడుపులో పెట్టుకు చూసుకుంటాను, అన్నీ చేస్తాను, తర్వాత మద్యపానం అమలు చేస్తాను, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి మీకు వచ్చేస్తాను, 20 లక్షలు 25 లక్షలు ఇళ్ళు కట్టించేస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇలా ఏదంటే అది అసలు ఒకటని కాదు, అలివి అయినవి కానీ కూడా చెప్పేశాడు. జనం కూడా నమ్మారు, ఆయన్ని ఎలక్ట్ చేసుకున్నారు. దాంతో సానుభూతి కోడికత్తి సీను అని ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన చిన్న దాడిది, దాన్ని మ్యాగ్నిఫై చేసి బ్రహ్మాండంగా, అంటే ఈయన మీద పదవిలోకి రాకముందే హత్యా ప్రయత్నం కూడా జరిగింది అని కూడా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఆ రోజు జనం నమ్మారు. ఎక్కువ టైం కూడా లేకపోవటం కూడా ఒక కారణం, దాని లాజిక్లోకి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ఆయన మీద హత్యా ప్రయత్నమే జరిగితే ఆ నిందితుడి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉంది? ముఖ్యమంత్రిగా అయ్యాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఎందుకు పట్టించుకోలేదు? తను మీద హత్యా ప్రయత్నం జరిగిన వ్యక్తినే పట్టించుకోకపోతే ఆయన ప్రజలకు ఏం చేయగలుగుతాడు? అతన్ని 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడనే కదా అతన్ని జైల్లో పెట్టి, కనీసం ఈయన కోర్టుకు కూడా వెళ్ళి చిన్న సాక్ష్యం, విజయవాడలోనే ఉంటాడు, విజయవాడలోనే కోర్టు ఎల్లా, దాన్ని అట్లా బలి తీసుకున్నాడు అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని. తర్వాత చిన్నాన్న హత్య అనేది యాదృచ్ఛికంగా జరగలేదు, ప్రత్యర్థులు అసలు చేయలేదు, కానీ ఆయన ప్రత్యర్థులు చేశాడని చెప్పారు. బహిరంగంగా అన్ని మీడియాలో వచ్చినాయి, పేపర్లో వచ్చింది. ఆయన సొంత పేపర్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎంత పొడుగుంటాడో ఆయన చేతిలో అంత పొడుగు కత్తి పెట్టాడు, దాని నుంచి రక్తం దారంగా కాలుతుంది, వివేకానంద రెడ్డి నారాసుర రక్త చరిత్ర అని పెట్టాడు. మామూలుగా చదువు కుస్తీ కాస్తి వచ్చిన వాళ్ళు అది ఫోటో తీసి వేస్తారనుకుంటారు, కానీ ఒక ఆర్ట్ వేసి ఆయన చేతిలో పెట్టారు అనుకోరు కదండి. రక్తం కూడా కారుతున్న దృశ్యం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురుపడదా? ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయ నాయకుడు అనుకున్నారు, కానీ పులివెందులు వెళ్ళి అర్ధరాత్రి పూట పడుకున్న వివేకానంద గారిని చంపేశాడని ఆ బొమ్మ వేస్తే మెయిన్ పేజీ మీద వేస్తే నమ్మారు. ఓ చంద్రబాబు నాయుడికి ఇవ్వకూడదు, ఈయన నా చిన్నాన్న చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, తాత చచ్చిపోయాడు, అన్నీ కుట్రైను. అప్పుడు చంద్రబాబే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మా తాత చచ్చిపోయినప్పుడు, మా నాన్న చచ్చిపోయినప్పుడు ఏమో ఎవరితోనో కుమ్మక్కయ్యి అంబానీలతో కుమ్మక్కయ్య చంపించేశాడు. నా మీదేమో ఇట్లా హత్య ప్రయత్నం, మా బాబాయిని చంపేశారు, ఇంట్లో పడుకున్న మా బాబాయే నాకు పెద్ద దిక్కు, మా నాన్న చనిపోయిన తర్వాత ఆయనే నాకు అన్నీ చూసుకుంటున్నాడు. ఆ రోజు కూడా నా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి అవ్వాలని ప్రచారం చేసి వచ్చి పడుకున్న వ్యక్తిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు అని ఎంతో ఏడుపులు ఇదిగా చేశాడు. అన్ని మీడియాల ముందు విషాదవదనంతో దీన్ని నేను వదలను, సిబిఐతో దర్యాప్తు చేయించాల్సిందేనని. కానీ 5 సంవత్సరాలు ఆ తర్వాత వితిన్ 20 days 1 month లోపలే 20 daysలోనే ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళకి ఆ హత్యా నేరం చంద్రబాబు నాయుడు మీద ఎందుకు రిజిస్టర్ చేయించలేదు? లోకేష్ మీద ఎందుకు చేయించలేదు?
అసలు ఆ నిందితులు ఆ కేసుకి ఈయన ఎందుకు అడ్డం పడుతున్నాడని వాళ్ళ చెల్లెళ్ళే చెబుతున్నారు. సొంతగా వివేకానంద రెడ్డి గారి కూతురు, ఏకైక కూతురు, ఆమె వాళ్ళ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఇందులో ఈ హత్యలో జరుగుతున్న ఎవరెవరు ఉన్నారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. వీళ్ళు ఆ నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి గారు కేవలం రాజారెడ్డి గారి కుటుంబీకులు మాత్రమే పోటీ చేయాలి, గెలవాలి, ఇది మా అన్నయ్య ప్రాతినిధ్యం వహించాడు గత 40 ఏళ్ళగా 35 ఏళ్ళగా, తర్వాత నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఈసారి షర్మిల చేయాలని పట్టుబట్టినందుకే ఆయన లేపేశారని షర్మిల గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. అసలు ఆయన హత్యకు కారణం కడప లోక్సభ సీటు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నాకు ఇవ్వాలని కోరుతున్నాడు కాబట్టి నాకు ఇవ్వటం ఇష్టం లేదు, అవినాష్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి అంతర్గత కుటుంబం నిర్ణయించుకుని దానికోసం అతను లేపేశారని చెప్పింది. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆ కేసుని కొంచెం కూడా ముందుకు వెళ్ళనివ్వటం లేదని సునీతారెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశం యావత్తు నేషనల్ మీడియా ముందు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మా సొంత అన్న, ఈ కేసులో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించకుండా తన మీద ఉన్న కేసులకి మా తండ్రి హత్య కేసుని ఒక్క ఇంచు కూడా ముందుకు జరగనివ్వలేదు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలో అన్ని న్యాయస్థానాలలో నేను తిరిగాను, నేను పిటిషన్లు వేశాను, ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి, చెప్పాల్సిన వాళ్ళందరికీ కూడా చెప్పాను, కానీ ఏం జరగలేదు. కానీ ప్రజల ముందు న్యాయం కోరబోతున్నాను, రేపు లోక్సభ ఎలక్షన్లో రాబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే మాకు న్యాయం చెప్పాలి అని ఇద్దరు తిరుగుతున్నారు. తర్వాత షర్మిల గారు లోక్సభ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోరింది కూడా ఏంటి, వాళ్ళ చిన్నాన్న ఈఎంఐ షర్మిల ఎలక్ట్ అవ్వాలని. అలాంటప్పుడు ఈయన పోటీ పెట్టకూడదు కదండి. నువ్వు టికెట్ ఇవ్వకపోయావు, ఆమె కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, ఆమె పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చి పోటీ చేసింది. అది ఒక సెంటిమెంటల్గా మీ బాబాయ్ ఎవరైతే నువ్వు ఇంత కోరుకున్నావో వివేకానంద రెడ్డి గారు, ఆయన కోరిక నెరవేర్చడానికన్నా నువ్వు పోటీ పెట్టొద్దు కదా. మళ్ళీ ఆయన్ని చంపిన వ్యక్తిని ఆయన 8వ ముద్దాయి ఆ కేసులో ఆయన్నే పోటీ పెట్టి నాకు ఇందులో పాత్ర లేదని చెప్తుంటే ఇవాళ అవి పూర్తి వివరాలతో ఆధారాలతో వీళ్ళు ఫోన్లలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు, మర్డర్ జరిగినప్పుడు ఎక్కడున్నారు, మర్డర్ జరిగే ముందు ఎక్కడున్నారు, జరిగిన తర్వాత ఎక్కడున్నారు, ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు, ఏ యాప్లో మాట్లాడుకున్నారు, వాళ్ళ వాయిస్ మెసేజ్లు ఏంటి, తర్వాత ఇంటర్నెట్ ప్రొవైడర్ కాల్ డేటా మొత్తం అన్నీ కూడా ఎప్పుడు ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఏదైనా ప్రాజెక్టుల గురించో డెవలప్మెంట్ గురించో స్కీమ్స్ గురించో ఇట్లా పవర్ ప్రజెంటేషన్ చేయటం చూసాము. లేదు జాతీయ స్థాయి క్రైమ్స్ గురించి దర్యాప్తు సంస్థ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇలా క్రైమ్ గురించి వివరించడం చూసాం. ఒక డాక్టర్ ఒక క్రైమ్ని వాళ్ళ చెప్పింది, ఆ ప్రముఖ డాక్టరు, జాతీయ స్థాయి పేరు కలిగిన డాక్టరు వాళ్ళ తండ్రిని హత్య చేయటంలో ఎవరెవరు ఫోన్లు ఎట్లా పనిచేసినాయి, ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఏ సమయంలో ఎక్కడున్నారు ఆ టైంలో, తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరూ హత్యకు ముందు హత్యకు తర్వాత ఆయన ఏమంటున్నాడు, అవినాష్ రెడ్డి గారు అంతకులతో నాకు పరిచయమే లేదు, ఆ యాదవ్ ఉన్నాడు కదా, అతని పేరేంటి, ఒక యాదవ్ ఉన్నాడు, ఆ యాదవ్తో కూడా నాకు పరిచయం లేదంటే 3 నెలల క్రితం నుంచి అతనితో ఈయన ఎన్నిసార్లు మాట్లాడాడు, ఇవన్నీ కూడా అన్ని డీటెయిల్స్ పెట్టేసింది. ఇవాళ ఇంత సానుభూతి గతంలో వర్కౌట్ అయింది, వీళ్ళు ఈసారి ఈ గులకరాయితో దాడి చేయించి దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళకపోవడంతో రివర్స్ అయ్యి ఇప్పుడు వీళ్ళు డ్రామా ఆడుతున్నారు అనేది అర్థమైపోయింది. అది ఆయన ఫెయిల్యూర్స్గా చూస్తున్నారు, కానీ ఎవరో ప్రత్యర్థులు చేశారు. ఇవాళ ప్రత్యర్థుల మీదే దాడులు జరిగినాయి, అంతకుముందు హత్య ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు జరిగింది, అది ఏం మామూలేనన్నారు, ఏ ప్రజలకు భావ వ్యక్తీకరణ లేదా అన్నారు. ఇవాళ కూడా నీ పాలన మీద వ్యతిరేకతతో చేశారనుకుందాం, అయినా అది అక్కడ కనపడుతుంది కూడా. ఆయనకి గజమాలేసినప్పుడు ఏదో తీగ గీసుకున్నట్టుగా ఉంది, కానీ ఏది కనపడతలేదు. నిజంగా అంత ప్రమాదమే ఉంటే ఆయన పక్కనున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని పక్కనే కూర్చుని ఆయన్ని ఇంకా మాట్లాడినిస్తారు. అక్కడ కరెంట్ లేని సమయంలో వెంటనే తీసుకెళ్ళిపోవాలి కదా, ఆయన కిందకి దింపేసేయాలి కదా. అంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ప్లాన్డ్గా చేసింది కాబట్టి ఆ గులకరాయి తప్ప రెండోది రాదని ఆయనకు కూడా తెలవబట్టే కదా. ఒకవేళ దాని వెనకాల తోటాలే వస్తాయి అనుకుంటే ఆయన అంత రిస్క్ తీసుకోడు కదా. ముఖ్యమంత్రిగా ఆయనకు అంత తెలీదా అక్కడ అట నుంచి ఉంటే ప్రమాదం అని? అందులో ఆయన ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంత వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు ఆయన అంతకుముందు కూడా అనేక సార్లు వెళ్తున్నప్పుడు కూడా పరదాలు కట్టించుకోవటం, తర్వాత తలుపులు మూయించేయటం, కిటికీలు మూయించేయటం, చెట్లు కొట్టించేయటం, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న మనిషి ఆయన ప్రాణం గురించి. నిన్న అంత దాడి జరిగినప్పుడు ఇంకా అక్కడ మాట్లాడటానికి ఎవరన్నా ఉద్యుక్తుడు అవుతాడా?
వెంటనే కింద దిగిపోతాడు ఏదో ప్రమాదం ఉందని. పక్కనున్న దాదాపు 730 మంది పోలీసులకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారంట, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఇచ్చారంత ట్రైనింగ్ వ్యక్తిగతంగా ఈయనకి భద్రత కోసం. రాష్ట్ర పోలీసులు వాళ్ళంతా ఏమయ్యారో ఏం చేస్తున్నారు, కనీసం ఆయన ఒక సేఫ్ ప్లేస్ కూడా తీసుకెళ్లకుండా ఎగ్జిబిషన్ లాగా అక్కడే పెట్టారంటే ఆయన మీద ఇంకా రాళ్ళు వేయమనా లేకపోతే ఇంకేమన్నా వేయమనా. కాబట్టి నిన్న అది ఫెయిల్ అవటంతో ఆయన పథకం ఫెయిల్ అయింది అనుకోవటం లేదు. మీరు అన్నట్టు ఐప్యాక్ని తిరిగితే లాభమే ఉంది, మన ముఖం ఎలా ఉందో అర్థంలో అట్లా కనబడుతుంది. కృత్రిమంగా చేసే ఇట్లాంటి పథకాలు అవి డెఫినెట్గా విఫలం అవుతాయండి. ఒక అబద్ధం చెప్పాల్సిన కాడ 100 అబద్ధాలు చెప్పినా కూడా అతకదు, దానికన్నా వాస్తవాలు చెప్పింది బెటరు. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.